నా పేరు ఎండి గౌస్, సీనియర్ అథ్లెటిక్ కోచ్ని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేటు జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్లో అథ్లెటిక్ కోచ్గా పనిచేస్తున్నాను. నాతో పాటు సీనియర్ వాలీబాల్ కోచ్ అక్బర్ అలీ గారు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళా ప్లేస్మెంట్స్, నిరుద్యోగ యువతకు ప్లేస్మెంట్స్ కల్పించాలనే ఉద్దేశంతో 65 కంపెనీలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టైఅప్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వరంగల్లో ఈరోజు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగనే రేపు సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మం నందు ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని 65 కంపెనీల నుంచి వచ్చి నిరుద్యోగ యువతకు మంచి అవకాశాన్ని కల్పించనున్నారు. అందులో భాగంగా ఈరోజు ఖమ్మంలోని జనం ఎక్కువగా ఉన్నటువంటి కూడళ్లలో, అదే కొత్త బస్ స్టాండు, అలాగనే పాత బస్ స్టాండు మరియు మయూరి సెంటరు, దాని తర్వాత ఈ ట్రాఫిక్ సెంటర్స్లో అనేక బ్యానర్స్ పెట్టి సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నటువంటి వాలీబాల్ మరియు అథ్లెటిక్ క్రీడాకారులతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా యువతను ప్రోత్సహించే విధంగా వారి యొక్క నేమ్స్ ఎన్రోల్మెంట్ చేయించుకొని వారికి తగిన సలహాలు సూచనలు మా క్రీడాకారుల ద్వారా మేము అందించడం జరుగుతుంది. రేపు జరగబోయే జాబ్ మేళా కార్యక్రమానికి సర్దార్ పటేల్ స్టేడియానికి 5 రిజిమ్స్కు తగ్గకుండా 7వ తరగతి నుంచి పీజీ వరకు, అలాగనే డిప్లొమా మరియు ఇతర క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు కూడా ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయవచ్చు. వారి యొక్క ప్రతిభను బట్టి ఆ యొక్క కంపెనీలు ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి మంచి అవకాశం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువతకు కల్పించినట్టు ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో క్వార్టర్స్లో, మండల హెడ్ క్వార్టర్స్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఖమ్మంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అలాగనే మన జిల్లా నుంచి ఉన్నటువంటి 3 మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అలాగనే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగిలేటి శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే జిల్లా కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుచున్నాను.